మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు ఇప్పటిదాకా అసలు లేదు వడ్డీ లేదు. చెప్పినాను కదా రెడ్డప్ప, వచ్చే నెల ఇచ్చేస్తాను. వచ్చే నెల అని తిప్పుతానే ఉండు, నేను తిరగతానే ఉండా. కడుపుకి అన్నం తింటాడారా, కళ్ళు తింటాడారా? ఏం బతుకులమ్మా, సిగ్గులేని బతుకులు. ఊళ్ళో జనాలు తింటలా వినాలనక తరిసేదే అట్టన్న సిగ్గు వచ్చిన రబ్బర్తానని. మొగుడు ఆడదురా, ఎందుకు అలా మాట్లాడతావు? మొగుడు లేకపోతే ఏమే, గొడ్డు లాంటి పెట్టి ఉన్నాడు కదా, కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, మొగోడే కదా. లేదు రెడ్డప్ప, నా కొడుకు మిల్లులో పనికి జాయిన్ అయ్యి ఉన్నాడు. ఎవరు చెప్పిందే? వాళ్ళ బిల్లులో మానేసి చాలా రోజులైంది. అడుగు. ఏరా పుష్ప, రెడ్డప్ప చెప్పేది నిజమేనా? మిల్లులో పనికి పడ మానేసిందవా? ఏ రా ఇంకట్రా బతికేది? అరే నిన్నే రాది. ఇదిగో భారతమ్మా, రేపు ఈ కాడకు వస్తా. అనాకాశంతో కదా కట్టకపోతే వెళ్ళేస్తా, ఇంటి మీదకి ఎక్కారస్తా. ఏమనుకుంటున్నావు? తాగవే తాగు, బిడ్డ మాట ఎందుకు, గొడ్డు మాట ఎందుకు? అసలు 3000, వడ్డీ 3600, మొత్తం 6600. సరిపోయింది పుష్ప. ఈ లెక్క సరిపోయినా సరే, మన లెక్క ఏ లెక్క? మేము అప్పు చేసినామని ఊరంతా తెలిసినది, అప్పుడు తీసినామని ఊరంతా తెలియద్దా? ఓ అంతే కదా. గుర్రప్ప ఎంకాదరే, పుష్ప డబ్బు ఇచ్చేసినాడు, ఉండదు నా దగ్గర. రేషన్ కార్డు అందరు మంది ఉన్నారు కదా, మన ఊళ్ళందరికి ఎవరు చెప్పేది? ఏమంటావు నువ్వు? కోట బుక్ తీ, ఎవరెవరు ఉండరు రాడా? నిన్ను మొత్తం 120 మంది ఉంటున్నారు. ఆహాల రవే, చలపత, మునమ్మ. ఏంది ఇప్పుడు వీళ్ళందరికి పోయి చెప్పాను నేను? ఏంది చెప్పేది? పుష్ప నా అప్పు మొత్తం పెట్టేశాడు. పుష్ప దుడ్డు మొత్తం కట్టేసినాడు, అప్పు మొత్తం ఇచ్చేసినాడు.